అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను ఏ వీడియోతో వచ్చానంటే రెంట్ హౌస్లు సిటీలో ఎలా ఉంటాయి అన్నీ చూపించలేం, కానీ నాకు కుదిరినది చూపించడానికి ప్రయత్నించా. ఇది చాలా ఈజీగా కుదిరింది. ఎలా అంటే మేము ఉంటున్న బిల్డింగ్లోనే మా ఫ్లోర్లోనే మా పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కాబట్టి, సో ఇది మీకు చూస్తే ఖాళీగా ఉన్న ఇల్లు చూస్తే ఒక ఐడియా వస్తుందని ఈ ఇల్లు చూపిస్తున్నాను. ఈ పోర్షన్ నేను బయట నుంచి బిల్డింగ్ కానీ లేకపోతే ఏరియా కానీ ఏం చూపించలేదు, బికాజ్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్. ఇల్లు మాత్రమే చూపించాను. కిచెన్ అయితే ఏ విధంగా ఉంటుంది, స్ట్రైట్గా. కిచెన్లో కొంచెం వెంటిలేషన్ ప్రస్తుతం తక్కువ ఉంది. ఇంతకుముందు బాగుండేది. బయట ఒక బిల్డింగ్ కడుతున్నారు కదా, సో అందుకని వెంటిలేషన్ తగ్గిపోయింది. అందుకే నేను లైట్ కూడా ఆన్ చేశాను. మేమున్న పోర్షన్లో అయితే తగ్గలేదు. ఎందుకో మా కిచెన్కి విండో అటువైపు వస్తుంది, సో అక్కడంతా ఖాళీగానే ఉంది కాబట్టి మా కిచెన్ నుంచి, బెడ్రూమ్ నుంచి, హాల్లో నుంచి, మా పోర్షన్లో అన్ని వైపుల నుంచి మంచిగా వెలుతురు వస్తుంది. గాలి వెలుతురు ఫుల్ ఉంటుంది. కానీ మెయిన్ వాకిల్ నుంచి రాదు, ఎందుకంటే మెయిన్ వాకిల్ తూర్పు వాకిల్ ముందరే బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి. కానీ ఆ బిల్డింగ్ లేనప్పుడైతే మాకు ఎంత బాగుండేదో. చక్కగా చందమామ కనిపించేవాడు. పొద్దునైతే సూర్యుడు వచ్చి ఇంట్లో డైరెక్ట్గా దేవుడి ఇంట్లో పడేవాడు. ఎంతైనా అసలు ఆ ఫీల్ పోయింది. దానికి ముందు అయితే చాలా బాగా అనిపించేది. ఇప్పుడు అడ్డంగా బిల్డింగ్ కట్టేసరికి మార్నింగ్ సూర్యుడు కనిపించాడు, సాయంత్రం చందమామ కనిపించడు. కొంచెం బాధగానే ఉంది. ఎప్పుడు ఓన్ హౌస్ కట్టుకుంటామో అని, ఎప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో ఏమో. మీరంతా నన్ను బ్లెస్ చేయండి. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నేను నాకు నచ్చిన ఒక ఓన్ హోమ్ కట్టుకోవాలి అనేసి. విండో ఉంది, వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంటుంది. హాల్లో లైట్ కూడా అవసరం లేదు. నేను లైట్ ఆన్ చేయలేదు, డే టైంలోనే తీశాను. పూజా ర్యాక్ పైన కూడా ఒక స్టోరేజ్ ఇచ్చారు. సో పార్టీషన్గా కిచెన్ దగ్గర కూడా ఒక కర్టన్ పైప్ కూడా ఇచ్చారు, కావాలంటే వేసుకోవచ్చు. సో ఇంక ఈ మధ్యలో సోఫా సెట్ అవి ఇవి అన్నీ సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. హాల్ స్క్వేర్ షేప్లో. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇటువైపు లోపలికి బెడ్రూము చూసారు కదా, అది మెయిన్ ఎంట్రన్స్, ఫ్రిడ్జ్ పాయింట్. అటు కిచెన్, ఇటు దేవుడు ఉంటాడు. ఇటువైపు వెంటిలేషన్కి ఒక పెద్ద కిటికీ కూడా ఉంది, అక్కడ కూడా ఒక విండో ఉంది. హాల్లో నుంచి అలా లోపలికి వస్తే ఇటువైపుకి ఇది బెడ్రూము. లీఫ్ డిజైన్తో ఒక డోర్ ఇచ్చారు. అక్కడే బట్టలు పెట్టుకున్న ర్యాక్ దగ్గర ఒక మిర్రర్ ఇచ్చేసారు. డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇంకా అదే యూస్ చేసుకోవచ్చు. లేదా మీరు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవాలన్నా కూడా ఈ వైపు ప్లేస్ ఉంది చూడండి. ర్యాక్స్ పక్కన ఒక బీరువా, ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా మీరు సపరేట్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇది బెడ్రూమ్ స్పేస్ ఇంత ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, ఓకే. కాకపోతే మేముండే పోర్షన్లో ఈ బెడ్రూమ్ కన్నా కొంచెం బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది, అది డిఫరెంట్. ఈ బెడ్రూమ్ కొంచెం చిన్నది, మేమున్నది కొంచెం పెద్దగా ఉంటుంది. ర్యాక్స్ ఏం నేను ఓపెన్ చేయలేదు, నార్మల్గా అలా చూపించాను. ఇటువైపు హుక్స్ ఇచ్చేసారు, టవల్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. అక్కడ కూడా కొంచెం స్టోరేజ్ వచ్చింది. అంటే అక్కడ దేవుడికి ర్యాక్ కట్టారు కదా, దానివల్ల ఇక్కడ ఆ పిల్లర్ లాగా అది రావడం వల్ల అక్కడ స్టోరేజ్కి వచ్చింది. అది టీవీ యూనిట్. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఒక చిన్న బుల్లి వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఇటువైపు ఇక్కడ వాష్రూము. ఇక్కడ ఈ పోర్షన్కి వీళ్ళు సోలార్ వాటర్ అయితే ఇచ్చారు. అంటే ఈ బిల్డింగ్లో 2 ఇంటికి మాత్రమే సోలార్ వాటర్ ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు కనెక్షను. గీజర్ కూడా ఉంది. బెంగళూరులో అన్ని ఇళ్లల్లో ఖచ్చితంగా గీజరు ఓనర్సే ఇస్తారండి. ఇక్కడ మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ రిపేర్ వచ్చినా కూడా వాళ్ళు చేపించిస్తారు. సో ఇది వాష్రూము. కింద నుంచి పైన టాప్ వరకు వాళ్ళు టైల్స్ అయితే వేసేసారు. ఊరికే అప్పుడు పెయింట్ వేసే ప్రాబ్లం కూడా ఉండదు, నీట్గా కూడా ఉంటుంది. దాదాపుగా ఇక్కడ సిటీలో అంతా కకృతిగా మరి అగ్గిపెట్లు కట్టేస్తారండి వీళ్ళు. చాలా సూపర్ అసలు. ఇంత మాత్రం స్పేషియస్గా అయినా కట్టారు ఒక 1 BHK. ఇంత మాత్రం ఉంటే చాలా గొప్ప విషయం అసలు ఇక్కడ. ఓకే, ఇదండి మరి 1 BHK రెంటెడ్ హోమ్ టూర్. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒక కమెంట్ అయినా ఇవ్వండి. వీడియో మీరు చూసారని నాకు తెలుస్తుంది కదా, అప్పుడు ఎవరు చూశారు ఏంటి అనేది. సో దానికోసమైనా ఏదో ఒక చిన్న కమెంట్ తప్పకుండా రాయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలి నా నుంచి అనేది కూడా మీరు కమెంట్ చేయొచ్చు. మీరు ఫుల్ వీడియో చూస్తే నేను కమెంట్ చేయండి అనేది అడిగిందైనా మీకు అర్థమవుతుంది. లేదా మీరు కమెంట్ చేసినా కూడా ఓకే పలానా వాళ్ళు నా వీడియో చూసారని నేను తెలుసుకోవచ్చు. అది కొంచెం ఎనర్జీ ఇస్తుంది నాకు, ఓకే వీళ్ళు ఫుల్ వీడియో చూస్తున్నారు అని.
నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఆ మంచి వీడియో ఏదో కాదు, 3 ఇయర్స్ బ్యాక్ మేము ఉండి ఖాళీ చేతొచ్చిన ఇంటి హోమ్ టూర్ చేస్తాను నేను. అది నేను మొన్నే వెళ్ళినప్పుడు తీశాను. సో ఆ ఇల్లు కూడా మీకు ఈ నెక్స్ట్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఓకేనా? బిల్డింగ్ బయట కానీ ఎక్కడ నేను చూపించట్లేదు బికాజ్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్. ఓన్లీ లోపల మాత్రమే చూపించాను. ఎక్కడ ఏంటి అనేది అర్థం కాకుండా ఉండడానికే ఇలా చూపించాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఉంటున్న ప్లేస్ కాబట్టి. పైగా బయటంతా కూడా ఫుల్ డస్ట్ ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. ఓకే అండి, బాయ్.